విజయవాడలో నిర్వహించిన నావికాదళం సంగీత విభావరి ఆకట్టుకుంది. 3 రోజుల పాటు రాజధాని వాసులకు కనుల విందు చేసిన నౌకాదళ ప్రదర్శనలో భాగంగా నిన్న చివరి రోజు ఏర్పాటు చేసిన సంగీత విభావరికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. యువతలో దేశభక్తిని పెంపొందించేలా స్ఫూర్తి రగిల్చే గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఈస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ బిషప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇండియన్ నేవల్ ఆర్మీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైంది. అదేవిధంగా మొన్న ఎయిర్ షో కూడా చాలా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు మరి పునమి ఘాట్ ఈ ఘాట్స్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని ఆస్వాదించారు, ఆనందపడ్డారు. డెఫినెట్గా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున అమరావతిలో తీసుకోవడం ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ విధంగా నగర ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నేవల్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమంలో మ్యూజిక్ బ్యాండ్లో మరి ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.